పేపర్ చూద్దాం. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ 70% ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం. పీపీపీ పేరుతోని వైద్య విద్యకి ఎసరు. సామాన్యులకు అందని వైద్య విద్య రాయితీల పేరుతో వేల కోట్ల దోపిడీ. కార్పొరేట్ మోజులో చంద్రబాబు. మారకపోతే ప్రజల్లో తిరుగుబాటు తథ్యం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరుబాట. పీపీపీ వ్యతిరేక పోరాట సదస్సులో వక్తలు మాట్లాడారు. నిన్న విజయవాడలో పీపీపీ వ్యతిరేక సదస్సు జరిగింది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేట్కి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ముద్దు పేరు పీపీపీ అని పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ పీపీపీ వలన పేద ప్రజలకు ఉచిత వైద్యం దూరం అయింది. పేద విద్యార్థులు ఎవరైనా మెడికల్ కోర్స్ చేయాలంటే, ఎంబీబీఎస్ చేయాలంటే, డాక్టర్ కావాలి అంటే 3 కోట్లు 4 కోట్లు 6 కోట్లు పెట్టి సీటు కొనుక్కొని చేయలేరు. వాళ్ళకి అవకాశం ఏమిస్తుందంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక్కటే వాళ్ళకి అవకాశం. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ద్వారాగా మాత్రమే వైద్యులు కాగలుగుతారు. వాళ్ళకి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు, పేదలకు వైద్యాన్ని దూరం చేస్తారు. చేస్తూ డబ్బులున్న వాళ్ళకి సీట్లు అమ్ముకునే కార్యక్రమం చేసి ఆ సీట్లు కొనుక్కొని వైద్యం ఆ కోర్స్ చేసిన, ఎంబీబీఎస్ చేసిన, మెడికల్ కోర్స్ చేసిన డాక్టర్స్ బయటకు వచ్చి మళ్ళీ పేద ప్రజల్ని చంపుతారు. ఇక్కడ వర్తుండి రాడు కదా. మెరిట్తోని వచ్చేవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోరు. మెరిట్తోని వచ్చే విద్యార్థి, మెరిట్తోని వచ్చే డాక్టరు వైద్యం చేస్తే నాణ్యమైన వైద్యం వస్తుంది. 6 కోట్లు పెట్టి సీటు కొనుక్కొని వైద్య విద్యను చదివే విద్యార్థి ఆయన వచ్చి మళ్ళా పేద ప్రజల్ని చంపాలి. ఇది మొత్తం మీద ఒక సమాజంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి వక్తలు చెబుతున్నారు. మన కళ్ళకు కనపడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని అమ్మే కార్యక్రమం చేస్తుండే చంద్రబాబు అనేది ఆ వక్తల ప్రసంగాల సారాంశం. ఎందుకు అమ్మే కార్యక్రమం అంటే ఎక్కడ లేని పెట్టుబడుల పేరుతోని ఊర్సా లాంటి ఉత్తుత్త కంపెనీలకి భూములు ఇస్తాను. ఉందో లేదో తెలియదు అది కంపెనీ కూడా. అనేక కంపెనీలకు రాయితీలు ఇస్తాను. నిన్న దీపావళి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని నేనేంటని ఓపెన్ చేసి చూస్తే దీపావళి కానుక ఎవరికంటే పారిశ్రామికవేత్తలకట. పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాల కోసం 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట దీపావళి కానుక. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, ప్రజలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడలే. 1500 కోట్ల రూపాయలు ఒకవైపు ఉద్యోగ సంఘాలను నిన్న పిలిచి 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇస్తా, పీఆర్సీ ఐఆర్ గురించి ఇప్పుడు మాట్లాడలేము, ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాకంటే ఎప్పుడు చక్కబడింది తెలవని పరిస్థితులు వదిలేశారు. వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడతారు, వాళ్ళని వదిలేశారు. కానీ పారిశ్రామికవేత్తలకు ఔత్సాహికాలు ఇస్తారట, ప్రోత్సాహకాలు 1500 కోట్ల రూపాయలు నేను రిలీజ్ చేశారు. అంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ప్రజల కోసమా, పారిశ్రామికవేత్తల కోసం మిమ్మల్ని గెలిపించుకుంది, ఓట్లేసింది మీకు ప్రజలు? 22,000 కోట్ల రూపాయలు గూగుల్ సంస్థకి ప్రోత్సాహకాలు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు. ఇట్లా టీసీఎస్, కాగ్నిజెంట్ ఇట్లాంటి సంస్థలకు ఇచ్చారు. ఇవ్వండి, పారిశ్రామికవేత్తలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి పెరగాలి, ఆదాయం పెరగాలి రాష్ట్రానికి. ఆ పేరుతోని రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తే ఏమన్నట్టు ఇది? లిటరల్గా నిన్న ఆస్ట్రేలియా పోయి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా చెప్పిండు, ప్రవాస భారతీయులే మాకు బ్రాండ్ అంబాసిడర్ అన్న. మరి ప్రజలేంటి? అరే మీరు ఓట్లకు వచ్చినప్పుడు, గెలవనప్పుడు, ఓడిపోయి ఉన్నప్పుడు, గెలవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ప్రజలతో అవసరం ఉంటే ప్రజల దేవుళ్ళు మీకు. ఎప్పుడైతే గెలిచి సీట్లో కూర్చుంటారో ప్రవాస భారతీయులు మీకు దేవుళ్ళ, అంబాసిడర్లా? ఏ రకంగా అంబాసిడర్లు అవుతారు ప్రవాస భారతీయులు? దేనికి అంబాసిడర్లు? ఏడొచ్చి పెట్టుబడులు పెట్టడానికే. పెడితే పెడతారు, వాళ్ళు అంబాసిడర్లు ఏంది? వ్యాపారం చేయడానికి ప్రవాస భారతీయుడా, గూగుల్, XYZ ఏ కంపెనీ అయినా వస్తుంది, చేసుకోనండి వ్యాపారం. వ్యాపారం చేస్తూ ఉపాధి కల్పించవానండి. కానీ అసలు వాళ్ళు చేసే వ్యాపారం ఏందో, వాళ్ళు ఉపాధి కల్పించేది ఏందో, అసలు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏందో కానీ మీరు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని, భూముల్ని ఇస్తున్నారు. ఇది మొత్తానికి చెప్పారు. దీనిపైనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని మోస్తున్న మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే
చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కంప్యూటరు, సాఫ్ట్‌వేరు, ఫ్లైఓవర్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు కడితే ఈ పేదోడికి అన్నం పెడతాయా అన్నారు. ఈరోజు అయ్యే దిక్కయింది అంటున్నారు. అయితే అవ్వచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాల. మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మైక్రోసాఫ్ట్‌ని తెచ్చినా, హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లేసినా, హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ కట్టించినా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు ఏది చేసినా, ఆ పేదోడు పేదోడుగానే ఉండు. అక్కడే ఉండు. ఏ మార్పు రాలే. సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పైకి పోయారు. ఎవరైతే పొట్టకూటి కోసం తిప్పలు పడే సెక్షన్ ఉందో అది అక్కడే ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టినరోజు ఎన్టీ రామారావు గారు ఏ పేద ప్రజల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం పెట్టిండో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్‌లో ఇంకా ఎదగని పీపుల్, తిండి దొరకని వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ మీ రేషన్ కార్డ్ లెక్కలే. ఇంత పెద్దగా చెప్తున్నారు కదా! ఎయిర్‌పోర్ట్‌లు కట్టించిండు, కంప్యూటరు, ఆ రోజు అన్నం పెట్టిద్దా అన్నారు. పెడితే మరి ఇన్ని రేషన్ కార్డులు ఎక్కడియి? అన్నం పెడుతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 మధ్యలో చేసిన హైదరాబాద్‌ని డెవలప్ చేసిన పరిస్థితి వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఏ కొరత లేదనుకుంటే, అభివృద్ధి చెందారు అనుకుంటే, ఇన్ని లక్షల రేషన్ కార్డులు ఎందుకున్నాయి? ఇన్ని లక్షల మందికి మీరు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఎందుకుంది? ఈ రోజుకి కూడా రేషన్ బియ్యం పైన బతుకుతున్న కుటుంబాలు ఎందుకున్నాయి? అది చెప్పాలా. ఈ రోజుకి కూడా రేషన్ బియ్యం పైనే ఆధారపడి వాళ్ళ బతుకులు ఈడుస్తున్న ప్రజలు, గవర్నమెంట్ ఏమైనా ఇల్లు ఇస్తే కట్టుకుందామనే ప్రజలు, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో తప్ప వేరే ఆల్టర్‌నేట్ లేని ప్రజలు ఇంకా ఎందుకున్నారు మరి? మీరేసిన ఫ్లైఓవర్లు, మీరు చేసిన ఎయిర్‌పోర్ట్‌లు, మీరు చేసిన మైక్రోసాఫ్ట్‌ల వల్ల లాభాలొస్తాయి. ఇది చూపిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌నైతే అమ్మే కార్యక్రమానికి నాంది పలికారు. దాంట్లో భాగంగానే 17 ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకొచ్చి జగన్ పెడితే అందులో 10 కాలేజీలు నిర్మించడానికి డబ్బులు లేవని, పీపీపీ పద్ధతిలో కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు గానీ, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇయటానికి 15,000 కోట్లు వస్తాయి. గూగులోడికి 22,000 కోట్లు ఇయటానికి వస్తాయి. ఇక్కడున్న పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పేద విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వ వైద్యం ఉంటే దానికి డబ్బులుండవు. అత్యంత దారుణమైన విషయం ఇది. ఇది లిటరల్‌గా తెలుగుదేశం పార్టీకి సన్నిహితులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల చేతిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీని పెట్టి, వాళ్ళు సీట్లు అమ్ముకొని వ్యాపారం చేయడానికి ఇస్తున్నారు. దాంతోపాటు పేద విద్యార్థులు వైద్య విద్య చేయొద్దు, చదువుకోవద్దు. ఈ 2 లక్ష్యాలతోని పనిచేస్తున్నట్టుంది. ఇది ఒక